ఈరోజు మనం వచ్చాం సీ4 టీ ఫ్యాక్టరీ. ఇది గూడూరు నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఒక 2 మీటర్స్ దూరంలో ఉన్నాం దాని ఫ్యాక్టరీకి. మనమైతే ఇక్కడికి రావడానికి నాకు మ్యాక్సిమం నేను ఉండే ప్లేస్ అరవన్ కాడ, అక్కడ నుంచి 3 అవర్స్ పట్టింది నాకు జర్నీ టైమ్. కిలోమీటర్స్ వచ్చేసి 70 కిలోమీటర్స్. రోడ్ అయితే చాలా భయంకరంగా ఉంది, ఆఫ్ రోడింగ్ మొత్తం. మేమైతే స్కూటీ మీద ఆఫ్ రోడింగ్ చేస్తాం. ఎవరు చెప్పారు స్కూటీ మీద ఆఫ్ రోడింగ్ చేయలేరని? ఇక్కడ స్కూటీ మీద కూడా ఆఫ్ రోడింగ్ చేసి చూపించాం. వీడియోలో ఉంటుంది, ఫుల్ వీడియో ఉన్నది నేను పెడతాను. ఇదైతే ఇప్పుడు మనకి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు టీ ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ టీ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాము. టైంలో టీ ఫ్యాక్టరీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక ఐరన్ బ్రిడ్జ్ కూడా ఉంది, మెటల్ బ్రిడ్జ్. ఇదైతే ఫ్యాక్టరీ అనమాట. అబాండెడ్ ప్లేస్. టీ ఫ్యాక్టరీకి రీచ్ అయిపోయాం. ఇక్కడ లోకల్స్ని అడిగితే లోకల్స్ అంటున్నారు నైట్ టైం ఇక్కడ రావడం సేఫ్ కాదు, హాంటెడ్ ప్లేస్ అంటున్నారు. ఇప్పుడు మొత్తం డే టైంలో అయితే ఎలా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుంది అన్నది. అక్కడైతే ఒక లోకల్ పర్సన్, ఇప్పుడు ఆయన కన్సల్ట్ చేద్దాం రండి. ఇది వెళ్ళే దారి అనమాట. ఇక్కడ వాటర్ ఫాల్స్ అంటే వాటర్ ఫాల్స్ కాదు, కాకపోతే మీరు చూడొచ్చు చిన్న ఫౌంటైన్ కూడా కాదు, లేక్ లాగా ఉంది. చిన్న రాయి రవి ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. పైకి ఎక్కుతున్నాం. ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఒక అన్న ఉన్నారు మనకి, ఇక్కడ లోకల్ పర్సన్. ఈ ఫ్యాక్టరీ గురించి చెప్తారు. ఇప్పుడు ఆయన అడుగుదాం. சைரஸ் பன்சாலிட்டு ஃபஸ்ட்டு வெள்ளக்கார காலத்தில் இருந்துச்சுங்க. அவங்ககிட்ட இருந்து கப்பூர் கம்பெனி வாங்கிச்சு. அப்புறம் வந்துட்டு சைரஸ் பன்சாலிட்டு பாம்பேக்கார் மார்வாடிஸ் அவங்க. சரிங்களா? அவங்க எடுத்துட்டு என்னாச்சுன்னா 2003 கப்பல் எல்லாம் இருந்துச்சு. ஒரு எஸ்டேட் இல்லை, ப்ராஸ்பெக்ட், ஊட்டி பக்கத்தில் அதெல்லாம் இருக்கு, கேரளாவில் இருக்கு. போட்டுருச்சு 2 பேரும். இது கப்பல் எல்லாம் போச்சு. இப்போ கடைசி லாஸ் ஆகிட்டு போட்டு 2000 ஆளுகளுக்கு காசு கொடுக்காம சேலரி கொடுக்காம கிராஜுவேட் அது செட்டில் பண்ணாமல் அப்படி படிப்பு சுப்ரீம் கோர்ட்டில் கேஸ் நடந்துருக்கு. ரிட்டையர் ஆகிட்டு காசு கொடுக்காம அப்போ இல்லை சார்ஜஸ், அப்படி எல்லா பிரச்சனையும் ரொம்ப கஷ்டப்பட்டு 14 நாளே இருந்துச்சு. இப்போ 3வது தலைமுறை, எங்கள் அப்பாவோட அப்பாவோட அப்படி 3வது தலைமுறை ஃப்ரீ ஆச்சு. 3வது தரம்டா. புரியுதுங்களா? புரியுது, எனக்கு புரியுது. நைட்டே வாட்ச் இருக்கு, வாட்ச்மேன் இருக்காங்க. நைட்டு 2 பகல் வராங்க. அப்படியா? சரிங்க. சரி, 68 வயசு. நம்ம அப்பா 105 வயசு விட்டு இருந்தாரு. நம்ம ஃபேமிலியே இங்கே செட்டில் தான். இப்போ நம்ம பிள்ளைங்க மாத்திரம் ஊர்ஸ்னா மைசூர் கர்நாடகாரங்க நாங்கள். சரிங்களா? ஓகே. ఫ్యాక్టరీ గురించి ఓకే. ఫ్రెండ్స్, ఇదైతే మనకి బ్రిటిష్ టైంలో ఉన్నప్పుడు ఒక మద్రాస్, ఎక్కడి నుంచి ఆపోసారి హెడ్ ఆఫీస్ వచ్చేసి కొచ్చిలో ఉందంట. ఇది ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి బాంబే నుంచి ఒక మార్వాడి పర్సన్ వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. కానీ ఏంటంటే లాస్ రావడం వల్ల, అప్పుడు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఏమీ లేకపోవడం వల్ల, లాస్ వల్ల ఇది ఫ్యాక్టరీ అనేది క్లోజ్ చేస్తారు. ఇక్కడైతే
ఇక స్టార్టింగ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల, నెక్స్ట్ పిఎఫ్ ఏమీ లేకపోవడం, బెనిఫిట్స్ లేకపోవడం వల్ల, అప్పుడు గవర్నమెంట్ లేదు కదా పెద్ద, అందువల్ల ఏంటంటే ఫ్యాక్టరీ అన్నది క్లోజ్ చేసి కంప్లైంట్ వచ్చినా ఏ బోల్ట్ పోయినా ఇక్కడ అన్నది రిపేర్ చేస్తారంట. వర్క్ షాప్ మీరు చూడొచ్చు, సీఫోర్త్ వర్క్ ఫ్యాక్టరీ వర్క్ షాప్. ఓకే ఫస్ట్ విరగడుపు విరగి కల్కరి అది నెక్స్ట్ చూడండి 2 రుచి ఆ 2 ఎడితే డీజిల్ అట్టుకూడదు కొట్టచ్చు. డీజిల్ డీజిల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఫర్నెన్స్ ఉంది. అప్పటి కాలంలో ఫర్నెన్స్ మొత్తం ఓల్డ్ మోడల్. ఇక్కడైతే ఇది మిషనరీ కూడా ఉంది, మిషనరీ క్లోజ్ చేస్తారు. మిషనరీ డీజిల్తో రన్ అయ్యేదంటే మిషన్. ఇంజిన్ మట్టుకు తీసారంట, ఇది మట్టుకు ఉంచారు ఇక్కడ. 65. ఓ ఒక గంట అక్కడ ఆ మిషన్ అయితే ఒక గంటకి 65 లీటర్లు డీజిల్ తాగేసేదంటే. మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఇంజిన్ అంటే. ఈ లెక్కన ఏమాత్రం పవర్ ప్రొడ్యూస్ చేసేదా అని ఊహించండి. ఇప్పుడైతే మనం మిగతా చూద్దాం. ఓకే ఓకే ఇది కరెంట్ ఎడుతుంది తన్ని ఫస్ట్ ఎల్ఆర్కి కరెంట్ ఇంకదా. ఓకే ఇది ఆఫీస్ ఫ్రెండ్స్, మీరు ఇది ఆఫీస్. అప్పట్లో ఉన్న టైంలో లోపల ఫైల్స్ అయ్యి మీరు చూడొచ్చు. ఫైల్స్ అవి లోపల బూజు పెట్టేసి ఉన్నాయి. ఆఫీస్ ఫైల్స్, టేబుల్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి పవర్ ప్లాంట్ అనమాట, ఫుల్ కంప్లీట్ ఫ్యాక్టరీకి. అప్పుడైతే మోటార్ ఫెసిలిటీ కానీ ఇవేమీ లేవు. ఇదైతే అప్పట్లో ఇది ఎంట్రన్స్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, సేఫ్టీ లైన్, సేఫ్టీ వాటర్ లైన్ అది ఉన్నాయి. ఇదేంటంటే అప్పట్లో సొంతంగా వీళ్ళు పవర్ ప్లాంట్ తయారు చేసుకున్నారన్నమాట ఇక్కడ. ఎందుకంటే జనరేటర్లు అవి పెట్టుకొని, మోటార్ ఫెసిలిటీ ఇవేమీ లేవు. అది అక్కడ మీరు చూడొచ్చు, పైప్ లైన్. ఇది వచ్చేసి వాటర్కి వాళ్ళు ఓన్గా వాళ్ళు తయారు చేసుకున్నది. ఇంకా చూద్దాం రండి, ముందుకు వెళ్తున్నాం మనం. గ్రీన్ టీ లోపల మిషనరీస్ అవి ఉన్నాయి. ఈ గ్రీన్ టీ తయారు చేయడానికి మిషన్స్ ఇవి. అటుపక్క వేరే టీ అవి అన్ని మిషనరీస్ అన్ని అలాగే ఉంచేసారు. ఇంకా అదే బాగు చేసి వాడితే పని చేస్తాయంట. ఇవన్నీ అలాగే ఉంచేసారు, మిషన్ ఏమి చెక్ చెదరలేదు లోపల అయితే. ఇంకా ఆర్మీ అన్న సివిల్. 150 ஆள் இந்த டெய்லி வேலை. ஒரு ஷிஃப்ட் 50 ஆள், 3 ஷிஃப்ட் ஓடும் டெய்லி. 30,000 வேலை రన్నింగ్ అవుతుంది సీజన్. ఇది గ్రీన్ టీ కడుపు. ఇది గ్రీన్ టీ తయారు చేసే కంటైనర్. వర్క్ ఇందులో చేస్తారు. హీటర్, అది హీటర్ అంటే. ఓకే ఇక్కడైతే 3 షిఫ్ట్లు వేసేవారు అంటే మొత్తం రోజుకి 3 షిఫ్ట్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 షిఫ్ట్లు. ఏబిసి 3 షిఫ్ట్లు ఈ ఫ్యాక్టరీలో జరిగేవంట. అది మొట్టర్. ஓகே அது சாய் பொடி ஓகே அது மேல இருந்து எல்லாம் போட்டு விடுவாங்க. ஓகே இந்த மிஷின் ஒட்ட வேணும்.
அதில் போய் பொடி ஆக்கிட்டு அப்படியே அப்புறம் சிஜிசி. ఓకే. ఆ పైనుంచి మిషన్ పొడి అవుతుంది, పౌడర్ అవి కంటైనర్లోకి వస్తుంది, దాని తర్వాత సీజీకి వెళ్తుంది. సీజీసీ అంటే అటుపక్క ఉంది, వెళ్దాం రండి. ரெஸ்ட் ஹவுஸ் செல்ல போச்சு ஆனவன் கட்டி விட்டுச்சு. ఓకే. ஆளுக்கு வேலை செய்யறவங்க சாப்பிட்றதுக்கு பிடிக்கிறதுக்கு ஒர்க்கர் ரெஸ்ட் அதுக்கு இருந்துச்சு. அதை ஆனவன் கட்டி விட்டுச்சு. ఓకే అండి. అటుపక్క అయితే మనకి గెస్ట్ హౌస్, మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడానికి ఇవన్నీ సాపాడు అంటే ఫుడ్, టిఫిన్ అవన్నీ అటుపక్క సెట్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు అదంతా పోయి మొత్తం మొక్కలు అయితే వచ్చేసినాయి అటుపక్క. டஸ்ட் அடிச்சு டஸ்ட் வரும். ఓకే అండి. பொடிக்கு மிக்ஸ் பண்றதுக்கு. அதாவது 100 கிலோ பொடி இருந்தா 65% டஸ்ட் போடணும். 65. அப்பதான் ఫుడ్ நல்லா இருக்கும். ఓకే. టీ ఇక్కడ టీలో కొన్ని ఇంగ్రీడియంట్స్ అవి యాడ్ చేసేవారు. ఎంత ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 65 kg అంటే 65 kgs డస్ట్. ఆర్సిడి. ఓకే. ఓకే. ఇంకా టీ పొడి అవి ఆర్సీసీ అంట, అది పౌడర్ అవి యాడ్ చేస్తే అప్పుడు మంచి టీ పొడి అనేది ఇక్కడికి వచ్చేది. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా ఇందాక వచ్చిన దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఉన్నాయి. వ్యూ అయితే భలే ఉంది ఫ్రెండ్స్ అసలు. பொடி அங்கே அரைச்சிட்டு வந்தோடனே இந்த ட்ரம்முக்கு போடணும். இதில் 2 hour 3 hour ரோலாகி அப்புறம் எடுத்துட்டு మీరు చూడొచ్చు, 2 డ్రమ్ములు అన్నీ ఉంటాయి లోపల. ఆ డ్రమ్ముల నుంచి ఇక్కడ పొడి అవన్నీ వచ్చి అటుపక్క దానికి వెళ్తాయంట. అటుపక్క కంటైనర్లు ఇక్కడ వాటర్ అన్నీ కలిపి మిక్స్ చేస్తారు. మిక్స్ చేసిన తర్వాత అటుపక్క ఇందాక డస్ట్ అని చూపించాం కదా, అటుపక్కకి వెళ్తాయి. கரண்ட் எடுத்துட்டு இருந்தது மிஷின் இருந்தது. ஓகே. கரண்ட் தயார் பண்ணுது. அங்க தண்ணி கரண்ட் தயார் பண்ணிட்டு ஃபேக்டரி. ஓகே. அப்புறம் கரண்ட் வந்துச்சு. கரண்ட் இது தண்ணீர் ஸ்டாப் பண்ணிட்டாங்க. ఓకే. అప్పుడు ఇప్పుడు కరెంట్ ఇది కరెంట్. ఫ్రెండ్స్, ఇందాక మనం కరెంట్ తయారు చేసుకుంటారని చెప్పాం కదా, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. అప్పట్లో కంప్లీట్ మిషనరీ, లోపల జనరేటర్ కానీ మొత్తం డైనమో మొత్తం మెషినరీ మొత్తం ఇక్కడే ఉంది. వీళ్ళు ఇక్కడ కరెంట్ తయారు చేసుకొని ఆ వాటర్ ఏదైతే వస్తుందో దాన్ని వీళ్ళు మిషనరీకి సబ్మిట్ చేసేవారు. ఇక్కడే తయారయ్యేది ఫ్యాక్టరీకి మొత్తం కరెంట్. ఓకే. ఇంకా ఫ్యాక్టరీకి ఇంకా హాస్పిటల్ ఉన్నది ఒకటి. హాస్పిటల్ అయితే ఇప్పుడు లేదు. హాస్పిటల్కి నెక్స్ట్ ఈ ఫ్యాక్టరీకి నెక్స్ట్ మేనేజర్ బంగ్లా, మేనేజర్ బిల్డింగ్కి, ఆఫీస్కి, మొత్తం అన్నిటికి ఇక్కడ నుంచి పవర్ సప్లై అయ్యేది. ఇప్పుడు జనరేటర్ ఒకటి ఉంది, అప్పట్లో జనరేటర్, అది చూద్దాం. ఓకే. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు జనరేటర్. మొత్తం ఫ్యాక్టరీకి ఇదే పవర్ సప్లై ఇచ్చేది జనరేటర్. కరెంట్ పోయినప్పుడు వాళ్ళు వేసేవారు. అప్పట్లో ఉన్న జనరేటర్ ఇది. ఇంకా మొత్తం మెషినరీస్ మొత్తం అలాగే ఉంచేశారు, చెక్ చెదరలేదు ఇక్కడ. ఓకే. 2 జనరేటర్. ఇంకో జనరేటర్ ఉంది ఫ్రెండ్స్. మొత్తం ఫ్యాక్టరీకి 2 జనరేటర్లు అయితే ఇచ్చారు వాళ్ళు. ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి ఇంకోటి అక్కడ ఉంది, మీరు చూడొచ్చు. అది పెద్ద జనరేటర్ అన్నమాట.
కెపాసిటీ చాలా ఎక్కువ అంట మామూలు కంపేర్ చేసుకుంటే చిన్న జనరేటర్ మీద. ఇంకా ఇక్కడతో అయిపోయింది. ఇక్కడతో మన టీ ఫ్యాక్టరీ అయితే అయిపోయింది. మొత్తం కవర్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, లోకల్ పర్సన్ హెల్ప్ చేశారు మనకి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. అయితే ఒక వార్నింగ్, ఒక సజెషన్, అది ఎవరన్నా వద్దాం అనుకుని నైట్ టైం మాత్రం రాకండి. నైట్ టైం రావడం సేఫ్ కాదంటున్నారు ఇక్కడ.